అన్ని వెనక్కి తీసుకున్నారా? కాళేశ్వరం గొప్పదని అంటారా? అసైన్డ్ భూములు గుంజుకోవడం గొప్పదని చెప్తారా? ఎట్లా ఈ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ ఎట్లా ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారు మీరు? తెలంగాణకు ఒక పెద్ద ముప్పు వస్తున్నది. హ్మ్. రాజ్యాంగమే రద్దయ్యే పరిస్థితి వస్తున్నది. తెలంగాణలో మా అస్తిత్వమే ప్రమాదంలో పడ్డది. ఇవి తర్వాత నేను అవన్నీ కాలేదని నేను అంటలేను. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అక్కడ తప్పు జరిగి ఉంటే చట్టపరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు కూడా అసెంబ్లీ ఫ్లోర్లోనే చెప్తున్నారు. హరీష్ రావు గారు మన ఏం చెప్పిన అసెంబ్లీలో మేము తప్పు చేసినట్టయితే చర్యలు తీసుకోండి ఎవరొద్దు అంటున్నారు. మరి ఎందుకు ఏమైంది రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకుంటలేడు? శ్వేతపత్రం అన్నాడు, ఎన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాడు, మరి చర్యలు తీసుకోమనంటే ఎవరొద్దు అంటున్నారు ఆయన. సో ఇక్కడ అది కాదు ఇష్యూ. నేను తెలంగాణకు పెనుముప్పు ఉన్నది. నేను మీరు అన్నారు చూసిండ్రా అప్పుడు జరిగిన తప్పులు ఇప్పుడు ఒప్పులు అవుతాను. నేను ఒప్పులు అయితే నేను ఎందుకు నేను అన్నాను అవి నిజంగా తప్పులు అయితే మీరు చర్యలు తీసుకోండి అంటున్నాను. నేను బరాబర్ తీసుకోమంటున్నాను. అప్పుడు తప్పులైనాయి. ఆ తప్పుల వల్ల ప్రజలు మనోవేదనకు గురైనరు, తీవ్ర ఆక్రోశానికి గురైనరు, ఆవేదనకు గురైనరు కాబట్టి రోడ్ల మీదకి వచ్చినా మీలాంటి వాళ్ళు మా ఆవేదన అంతా కూడా మా ఆక్రోశాన్ని అంతా కూడా తెలంగాణ పిల్లలకు చెప్పిండ్రు. సో నేను అవి కాదంటలేండి. నేనేమంటున్నా అంటే ఇవాళ అంతకన్నా ఘోరమైన ప్రమాదం ఇవాళ కాంగ్రెసు, బీజేపీ ఇలాంటి పార్టీల వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు వస్తుంది. అసలు మాయావతి గారు బీజేపీతోనే కలిసి ఉన్నారు. ఆమె మీదున్న అవినీతి ఆరోపణలు కేసుల దృష్ట్యా ఆమె చాలా సైలెంట్గా బీజేపీతోనే లోపాయకారి ఒప్పందంతో ఉన్నది. ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వస్తే మనకి క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది అన్నది పెద్ద ఎత్తున ఉన్న ఒక ఆరోపణ, ఎలిగేషన్. అది కొంత జనాల్లో కూడా వెళ్ళింది. మీరు అవునన్నా కాదన్నా మనం ఏదో ఈ ఇన్ఫ్లోర్లో కూర్చొని మాట్లాడుతున్న విషయం కూడా కాదు, బయట జనాల్లో కూడా డిస్కషన్ ఉన్నది. మాయావతి అంత పెద్ద పార్టీ, కాంశీరామ్ స్థాపించిన పార్టీ, ఈ దేశంలో అసలు ఏ పార్టీకి స్థానం ఉండేది కాదేమో. ఒక రకంగా అదే మూమెంట్తో గనక ముందుకు వెళ్ళుంటే ఈ దేశంలో ఒక జాతీయ పార్టీగా ఈ దేశాన్ని నేలేదేమో ఆ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు కూడా అట్లాంటి పార్టీ ఈ స్థాయిలోకి రావడానికి మాయావతి అవినీతి ఆరోపణలు, ఇక ఆమె బయటికి తప్పించుకోలేక బీజేపీతో కలిసి ఉన్నదన్నది ప్రతి ఒక్కరు మాట్లాడతారు. తప్పు తప్పు తప్పు. ఇది ఒక తీవ్రమైన దుష్ప్రచారం. మాయావతి గారు ఒక బలహీనమైన సామాజిక వర్గానికి చెంది ఆమె ఈరోజు ఒక రాష్ట్రానికి 4 సార్లు, పెద్ద రాష్ట్రానికి ఒక మహిళ 4 సార్లు తన సొంత బలం మీద ముఖ్యమంత్రి అవడము అంటే అది ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకొరకే ఆమెను ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేసి ఆమె మనసును గాయపరుస్తున్నారు వీళ్ళు ప్రతిసారి కూడా. ఆమె ఎన్నడన్నా బీజేపీతో నేను పొత్తుకుపోతున్నా అని చెప్పిండ్రా? ఎన్నడన్నా ఆమె నేను దేశ రాష్ట్రపతి కావాలని అన్నారా? లేకపోతే ఎన్నడన్నా నేను ఇట్లా కావాలి అట్లా కావాలి నాకు ఈ పోస్ట్ ఇవ్వండి అని అన్నారా? ఎప్పుడూ అనలేదు. ఆమె తన మీద వచ్చిన ఆరోపణలు ఏవైతే కోర్టు రెఫర్డ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఆమె అక్కడ కరప్షన్ చేసింది, ఇక్కడ కరప్షన్ చేసిన కేసులు ధైర్యంగా ఎదుర్కొన్న ఉక్కు మహిళ. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇన్ని రోజులు ఆమెను వేధించిన మీరు ఈ కేసులు ఏవి నిలవని కొట్టేసింది. ఇప్పుడు మాయావతి గారి మీద ఏం కేసులు లేవు. సో నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ మీడియా ఎందుకు బయటికి చెప్పడం లేదు? ఇవాళ మీడియా కావాలని మళ్ళీ ఆమె మీద అదే దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే అట్లా? సో ఎందుకంటే ఆమె పేద వర్గాల నుంచి వచ్చిన మహిళ, తన సొంత శక్తితో ఈ దేశాన్ని రూల్ చేయాలనుకున్న మహిళ, అందరి ప్రజలకు కూడా స్వచ్ఛమైన పాలన అందించాలనుకున్న మహిళ. కానీ ఇలా మరి ఆమె మీదనే ఆరోపణలు కావాలని చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం అండి. దీంట్లో వివక్ష ఉన్నది, తరతరాలుగా గూడు కట్టుకున్న వివక్ష ఉన్నది. ఆ వివక్ష వల్లనే మాయావతి గారిని ఈ విధంగా అటాక్ చేస్తున్నారు. అదర్వైజ్ మేము అట్లా నిజంగా మీరు చెప్పినవన్నీ నిజమైతే మేము ఆ పార్టీలో ఎందుకు జాయిన్ అవుతాం? రావు గారు మొన్ననే ఒక డీజీపీ పూర్ణచంద్రరావు గారు కూడా మా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఒక బీఎస్పీ డీజీపీ. ఆయన 80 లక్షల జీతం వస్తున్న, సంవత్సరానికి 80 లక్షల జీతం సంపాదిస్తే పూర్ణచంద్రరావు గారు అన్నీ వదిలేసి బీఎస్పీలో జాయిన్ అయ్యారు. అంటే ఆమె నాయకత్వం నచ్చే కదా, ఆ పార్టీ సిద్ధాంతం నచ్చే కదా. సో నిజంగా ఆమె ఇన్ని ఆరోపణలు ఎదురైతే 40 సంవత్సరాలు ఒకటే పార్టీకి సింగిల్గా పట్టుకొని ఈ వాదం కోసం మొండిగా నిలబడదు కదా. సో అందుకొరకు ఈ దుష్ప్రచారం అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో అందుకొరకే ఈ విధంగా జరుగుతున్నది, అంత మించి ఇంకోటి కాదండి. సో అల్టిమేట్గా మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. నేను తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణలో మెజారిటీ ప్రజలు స్వాగతించారు. కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎస్పీ కార్యకర్తలే కాదు, మెజారిటీ ప్రజలు స్వాగతించారు. ఎన్ని సీట్లు మీకు కేసీఆర్ ఇస్తాడని మీరు అనుకుంటున్నారు? రేపు డిసైడ్ అవుతుంది, రేపో ఎల్లుండో డిసైడ్ అవుతుంది. మేము పొత్తులతో పోవాలనేది క్లారిటీ వచ్చింది. కానీ కేవలం ఒకే ఒక్క సీటు మీకు ఇచ్చి నాగర్ కర్నూలు నుంచి మీరు పోటీ చేయబోతున్నారు. అంతకు మించి 2వ సీటు 3వ సీటు వచ్చే అవకాశం లేదు అని అంటున్నారు. అది రేపు డిసైడ్ అవుతారు. నేను చర్చలు ఒకవేళ అదే జరిగితే కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్క ఎంపీ సీట్ కోసం ఆ కేసీఆర్తో కలిసిండు అన్న ఒక చర్చ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. నేను అనుకుంటా ఆ పరిస్థితి రాదు అనుకుంటా. ప్రజలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయనతో పాటు ఇంకా 2-3 అయినా కనీసం
చట్టసభల్లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా కూర్చోవాలని అనుకుంటున్నారు ప్రజలు. అందుకొరకే ప్రజల నుంచి నాకు ఇంత స్పందన ఉంది కాబట్టి మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం. మా పార్టీలో ఏకాభిప్రాయం ఉంది ఈ విషయం మీద. మా పార్టీని ఆదరిస్తున్న ప్రజల్లో ఏకాభిప్రాయం ఉంది. కనీసం వీళ్ళన్నా చట్టసభల్లో కూర్చోవాలని, వాళ్ళు ఎట్లా పోయినరోనే చూస్తారు, వీళ్ళన్నా చట్టసభల్లో కూర్చొని మా వర్గాల ప్రతినిధిగా ఉంటే బాగుంటుందని అంటున్నారు. సో రేపు మాకు ఎన్ని సీట్లు బీఆర్ఎస్ మాకు మధ్యలో పొత్తు కుదురుతుంది అనేది ఒక. సో మీరు డిసైడెడ్ అనుకుంటా నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాలని, మీ సొంత ఎంపీ నియోజకవర్గం కదా? అవును, నేను జన్మించిన ప్రాంతం. నేను జన్మించింది, నేను చదువుకున్నది కూడా అక్కడే. సో అక్కడి నుంచి మీరు పోటీ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ డిసైడెడ్. సో డిసైడెడ్ అంతే. సో మన నాగర్ కర్నూలులో గెలవగలుగుతారా సార్? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా అదే నియోజకవర్గం కిందికి వస్తారు అనుకుంటా నేను అనుకోవడం. అయితే ఏమవుతుంది? అయితే ఆయన పాలమూరు బిడ్డ అంటున్నాడు, పాలమూరు బిడ్డ అంటున్నాడు, నేను పాలమూరు బిడ్డనే. అయితే ఏమైతుందని సిరిపూర్ పోయినారు, అక్కడ రిజల్ట్ నెగిటివ్ వచ్చింది. మరి ఇక్కడ అయితే ఏమైతుందని మళ్ళీ ఓడిపోతే, సో మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని ప్రజలు భావిస్తారేమో. చూడాలి, మరి ప్రజలకే వదిలేస్తాను. నేను ఎవరి కోసం నేను ఎవరి కోసం పలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా, ఎవరి కోసం ఈ పొత్తులకు నేను కానీ మా బెహెన్జీ గారు ఒప్పుకున్నారు అనేదంతా కూడా ప్రజలకి అర్థమయ్యేటట్టుగా చేయించగలిగితే నేను విజయం సాధించినట్టు నేను అనుకుంటున్నాను. కేసీఆర్ ఇటువైపు వచ్చిండా, లేకపోతే ఇట్లా తిరిగి మాయావతి నుంచి ఇట్లా తిరిగి వచ్చిండా? లేదా ఆర్ఎస్పీకి ఇష్టం లేకపోయినా అటు నుంచి వచ్చింది కాబట్టి ఫాలో అవ్వక తప్పని సిచ్యువేషన్ ఏర్పడ్డదా? చాలా సుహృద్భావమైన వాతావరణంలో ఇరు వర్గాల మధ్యలో పరస్పర చర్చలు జరిగినాయండి. ఏ రూట్లో వచ్చిందనేది ఇక్కడ ప్రస్తుతం, కానీ ఇరు వర్గాల మధ్యలో చాలా సుహృద్భావమైన వాతావరణంలో జరిగినాయి. సో ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచిదనేది ఇరు వర్గాలు కూడా గుర్తించినాయి కాబట్టే మాకు ఎంత ఇబ్బంది కాలే ఈ విషయంలో, అసలు ఇబ్బంది కాలే. సో అందరు అనుకుంటున్నట్టుగా ఏదో ఘోరమైన పాపం జరిగిపోయింది, నేరం జరిగిపోయింది, అయ్యో ఏమవుతుందా, ప్రవీణ్ కుమార్ని కమ్మేస్తారు, అదవుతారు ఇదవుతారు, అవన్నీ ఏం జరగవండి. సో ఎవరి ఐడెంటిటీ వాళ్ళకున్నది, ఎవరి చరిత్ర వాళ్ళకున్నది, ఎవరి లెగసీ వాళ్ళకున్నది, ఎవరి కంట్రిబ్యూషన్ వాళ్ళకున్నది. సో దేన్ని చిన్నగా చేయాల్సిందో పెద్ద చేయాల్సిన అవసరం లేదు.